పొందాయని అన్నారు. అనంతరం ప్రముఖ సాహితీవేత్తలు డివిఎస్ చంద్రాజీ, కలిగొట్ల గోపాల్ శర్మ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డి రామనాగేశ్వరరావు, రచయిత తెన్నేటి చిర్రావూరి శర్మ, రేపాక వెంకన్నబాబులు పద్య గద్యాలతో ఆకట్టుకున్నారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎంవి రమణ, ఉండపల్లి రమేష్ నాయుడు, అంజనీ నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్, సభ్యులు ఎస్కే చాన్ బాషా తదితరులను సత్కరించారు. శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను చక్కగా ఏర్పాటు చేసినందుకు భీమవరం ప్రజలకు అదేవిధంగా అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంక్రాంతి స్పెషల్లీ మన కోస్తాంధ్రాల్లో దీన్ని ప్రపంచం అంతా చేస్తున్నా మన కోస్తాంధ్రాల్లో దీని యొక్క ప్రాచుర్యం ఎక్కువగా ఉంటుంది. అందులోని భీమవరం అంటే సంక్రాంతి మరో పేరు. చక్కటి సాంప్రదాయాలు, పిండి వంటలు, అదేవిధంగా అరిసెలు, గారెలు ఇవన్నీ కూడా పండగ అంటే అప్పుడే సంక్రాంతి సమయంలోనే ఇవన్నీ కూడా 3 రోజులు 3 చక్కగా చేసుకుని అందరూ కూడా అంగరంగ వైభవంగా సంక్రాంతి జరుపుకునేవాళ్ళు. అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ అందరూ కూడా సంపద మన పాడి పంటల దేశం కాబట్టి ఆ పాడి పంటలన్నీ ఈ సమయంలో మనకి చేతికి అందుతాయి కాబట్టి ప్రజలందరూ సంతోషంతో ఉంటారు. ఇటువంటి పండుగలు మన ప్రజలందరూ కూడా చేసుకోవడం, అలాగే ఇప్పుడున్న యువతరానికి తెలియచేయాలనే ఉద్దేశంతో మరి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వనిసాయి గారు వారందరూ ఆధ్వర్యంలో నాకు పిల్లలందరికీ కూడా ఈ సంప్రదాయ విశేషాలు, ఈ పండుగల విశేషాలు, ఈ ఆరోగ్య విశేషాలన్నీ తెలియజేయడానికి చేస్తున్నటువంటి విజ్ఞాన వేదిక మా సోదరులు రంగసాయి గారు, మా మిత్రులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని అందరికీ, పిల్లలకి, భవిష్యత్ తరాలకి అందించాలనే ప్రయత్నానికి అభినందనలు తెలియజేస్తూ మరొకసారి సంక్రాంతి శ్రీమద్రమణ గోవిందో హరి అంటూ హరినామ స్మరణలు, ఉషోదయ కాంతి కర్ణాల వేళ హరినోరంగ హరి మేలు కొలుపులు, అక్షయ పాత్రులతో పరతత్వాలను అందించే హరిదాసులు, మెరిసే ఉంగరాల వేళ్లతో తిప్పే పోరమీసాల రాయిళ్ళు, తెల్ల పంచెలు ఎగ్గట్టే గురు మీసాల పెద్దలు, ఎన్నెన్నో ఎత్తుగడలకు తెరలలేపే చాతురీ నాయకులు, మొత్తం విత్తమంతా వెదజల్లే వారులు ఎందరెందరో చేసే సందడిలోనే శిశులైన సంక్రాంతి సంబరాలు. పండుగ భోగ భాగ్యములు పల్లెలయందు చూడ గానవలే అట్టి సంక్రాంతి లక్ష్మి మీ కనవరతము భోగ భాగ్యాలు దయచేసి బ్రావలయు పుత్ర పౌత్రాభివృద్ధిని పొంది మీరు ఆయురారోగ్య పరమానందం అందవలయు. సంక్రాంతి అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో విశిష్టంగాను వైభవంగాను జరుపుకుంటూ ఉంటాము. పెద్దవాళ్ళని గౌరవించుకుంటూ ఆడపడుచులు తమ ఇంటికి వచ్చి విందు భోజనాలతో ఎంతో, అంతేకాకుండా ముఖ్యంగా కోడి పందాలతో ఈ విధంగా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. మరి మన భీమవరంలో చాలా వైవిధ్యంగా ఈ సంక్రాంతి పండుగ జరుగుతూ ఉంటుంది. అమ్మవారి ఉత్సవాలు స్టార్ట్ అవ్వడము, అదే కోవలో భీమేశ్వర స్వామి